సో ఏది ఫిక్స్డ్ రిపీట్? బాబాకి సంబంధించింది ఫిక్స్డ్ రిపోర్ట్. ఎందుకంటే ఆయనకు మనలాగా ఊరికే మూడ్ ఆఫ్ అయిపోవడము, మూడ్ స్వింగ్స్, మూడ్ ఫ్లక్చుయేషన్స్, నిమిషానికి మాట మార్చేయడము ఇవన్నీ ఏముండవు. సో ప్రతి కల్పంలో ఇదే జ్ఞానం చెప్తాడు. కల్పానికి జ్ఞానాన్ని మార్చడాయన. ఎప్పుడైతే అధర్మం పెరుగుతో అప్పుడొస్తాడు. సో ఆయనకు సంబంధించింది ఫిక్స్. సో మన ఆత్మకు సంబంధించిన పురుషార్థాన్ని ఫిక్స్ చేయలేదు. మన బుద్ధిని ఫిక్స్ చేయలేదు. మన భాగ్యాన్ని ప్రతి ఆత్మ ఇంతే చేస్తది. ఆత్మ 10% చేస్తది. ఆత్మ 100% చేస్తదని ఎక్కడా ఫిక్స్ చేయలేదు. పోరాన్ని ఓపెన్ పెట్టేశారు. సో బాబాకి సంబంధించినవి ఫిక్స్డ్. మన పురుషార్థం ఫిక్స్డ్ కాదు. మన బుద్ధి ఫిక్స్డ్ కాదు. బుద్ధిని రాతి బుద్ధిగా వాడుకుంటామా, దివ్య బుద్ధిగా వాడుకుంటామా అన్నది మన విజ్ఞతే. మనం గనక పురుషార్థం చేస్తాము, ముందుకు వెళ్తాము, ఆయన సమానంగా అవుతామన్న ఒక ప్రయత్నం అన్నది చేసి ముందుకెళ్తే బాబా మనకి సాటి అవుతారు. లేదు బాబా చూసుకుంటాను, ఇంక నేను చేసేది ఏం లేదు అంటే, ఇంక ఆయన సాక్షి అయిపోతాడు. అప్పుడు మన బుద్ధి, మన సంకల్పాలు గాలివాటానికి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మంది పురుషార్థంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం అదే. ఒక పని పట్టుకుంటారు. ఇంక అంతే దాంతో పాటు వెళ్ళిపోతారు.